బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. సో ప్రాజెక్టులపై అయితే మాట్లాడేందుకు నేను సిద్ధం అన్నారు రేవంత్ రెడ్డి. పిల్ల కాకులతో కాదు, కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధం కూడా అన్నారు సీఎం. అయితే బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై మాట్లాడేందుకు నేను సిద్ధమన్నారు రేవంత్. అయితే పిల్ల కాకులతో కాదు, కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్, హరీష్ రావు చర్చకు రండి, తేల్చుకుందామన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు సీఎం. శ్రీశైలం, సాగర్, జురాల ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. మా అప్పులు పెరిగాయి, మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. అలా సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన.